ఆకేపాడు గడ్డ, ఆకేపాటి అడ్డ. ఆకేపాడును 4 పంచాయతీలుగా చేయాలనుకున్న ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసిన ఆకేపాటి మురళీరెడ్డి. కడప జిల్లాలో ఆకేపాటి గోపాల్ రెడ్డి అంటే తెలియని వారుండరు. అందరికీ సుపరిచితులైన ఆకేపాటి గోపాల్ రెడ్డి మరణించి 25 ఏళ్లు గడుస్తున్నా రాజంపేట మండల పరిధిలోని ఆకేపాడులోని 7 పంచాయతీలు ఇప్పటికీ వారిని పెట్టని కోటలు. అందులో ఆకేపాడు గ్రామ పంచాయతీ వారి స్వగ్రామం. ఈ గ్రామాన్ని 4 పంచాయతీలుగా చేయాలని ఇటీవల ప్రత్యర్థులు పన్నాగం పన్నారు. వారి వినతి మేరకు జిల్లా పంచాయతీ అధికారులు గ్రామంలో ప్రజలతో ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఎవరైతే 4 పంచాయతీలు కావాలని విన్నవించారో ఒక్కరు కూడా అటువైపు రాలేదు. నియోజకవర్గ నాయకుడైన ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి వచ్చారు. అంతే, అంతా ఆయనకు బాసటగా నిలిచారు. మా పంచాయతీ ఒకే గ్రామంలో ఉండాలని మహిళలతో సహా ముక్తకంఠంతో ఏకగ్రీవంగా బలపరచడంతో ఆకేపాటి మురళీరెడ్డి నాయకత్వం ఏమిటో ప్రత్యర్థులకు అర్థమైంది. ఆకేపాడులో నేటికి మురళీరెడ్డిదే హవా. మురళీరెడ్డి చెప్పిందే వేదం, శిలాశాసనం. ఆకేపాడులో అభివృద్ధి సంక్షేమ పథకాల భాగంగా పేదలకు గృహాలు అన్ని సమపాళ్లలో న్యాయబద్ధంగా అందరికీ పంచిపెడతారు. పేద ప్రజలతో మమేకమై ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కలిసి ఆత్మీయతను, అనురాగాలతో వారిలో ఒకరిగా ఉంటారు. అందుకే ఆకేపాటి మురళీరెడ్డి ఆ గ్రామంలో ఏక్ నిరంజన్గా పిలువబడతారు. 7 పంచాయతీలు వారికి పెట్టని కోటగా నిలుస్తున్న ఆకేపాడు గడ్డ, ఆకేపాటి అడ్డా అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక్కడ ఆకేపాడు గ్రామ పంచాయతీ ఓటర్లను ఆకేపాడు గ్రామ పంచాయతీని 4 గ్రామ పంచాయతీలుగా విభజించుటకు, మరొకసారి వినండి, ఆకేపాడు గ్రామ పంచాయతీని 4 గ్రామ పంచాయతీలుగా విభజించుటకు ఎవరైనా ఆమోదం తెలుపుతుంటే, మీకు సమ్మతమైతే, మీకు ఇష్టమైతే ఇక్కడికి వచ్చి మీ సంతకము చేయవలసిందిగా కోరడమైంది. వెనక వైపు ఎవరన్నా ఉంటే రావచ్చు. సరే, ఇప్పుడు నేను చెప్పబోయే అంశాన్ని క్షుణ్ణంగా అందరూ బాగా వినండి. ఆకేపాడు గ్రామ పంచాయతీని ఒకే గ్రామ పంచాయతీగా ఉంచాలా అని ఒకటే సార్ ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆమోదాన్ని సంతకం రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి